తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారన్న, ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చే ఆ ఆడియన్స్, ఫ్యాన్ బేస్, ఆ జనాలు ఈ కొట్టుకోవడం చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటన్నా? కొన్ని క్యారెక్టర్లు అన్నవి బాగా హైలైట్ అయిపోతాయి, జనాల్లోకి వెళ్ళిపోతాయి. ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఈ నిజంగా ఇలాంటిడా అని నాకు డౌట్ ఎక్కడ ఉంటుంది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఈ క్యారెక్టర్కి మనం స్క్రీన్ మీద చేసిన క్యారెక్టర్కి సంబంధం ఉండదు. ఈ సీజన్ కంటెస్టెంట్లని బయటకు వచ్చాక ఆ వీడియోస్ కానీ లేకపోతే ఏ విధమైన వాళ్ళ మాటల విధానం, వీళ్ళు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్ళు కాదు, హౌస్లో ఉన్న బిహేవియర్లు ఇవి కావు. హౌస్ నుంచి బయటకు రాగానే ఒక 10 మంది డైరెక్టర్స్ అందరూ మన గురించి కథలు రాసేసి మన గురించి క్యారెక్టర్ రాసేసి రెడీగా అడ్వాన్స్లో పట్టుకుని నిలబడరు కదా. నాగబాబు గారు రికమెండ్ చేయడం వల్లనే మళ్ళీ రెండో అవకాశం వచ్చింది. ఆయన వల్ల టాప్ 14 వరకు వెళ్ళారు, ఆయన రికమెండేషన్ ఉంది. నాగబాబు గారు ఇది బిగ్ బాస్, నాగబాబు గారు మెగా ఫ్యామిలీ సినిమాలు చేస్తున్నారు. నాగబాబు గారు బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం ఈజీయా, ఈ మెగా హీరోలు సినిమాలు చేసే క్యారెక్టర్ చెప్తే ఈజీయా? సినిమాలు చెప్తే ఇప్పుడు వచ్చి వరుణ్ తేజ్ సినిమాలు నన్ను ఎక్కడ చూసారా మీరు? గొప్పల డిఫరెంట్ లుక్, ఇది బర్నీ గారేనా అని గుర్తించడానికి చాలా మంది ఉన్నారు. గోపాల సినిమాలో బర్నీ గారు ఉన్నారా అని డౌట్ ఉన్న చాలా మంది ఉన్నారు. అవును, చాలా మందికి లిస్ట్లో కూడా లేదు. మీరు పెట్టలేదు తెలుసా గోపాల బర్నీ యాక్టర్ అని? మంచి వేషం నాన్న, చాలా బాగుంది నాన్న, మంచి క్యారెక్టర్ నాన్న, లుక్ భలే ఉంది నాన్న, ఇవన్నీ ఒక హీరో చాలా బాగా చేశారు నాన్న అని ఒక హీరో ఇచ్చిన కాంప్లిమెంట్స్ అవుతాయి. బట్ స్టిల్ ఎక్కువ సినిమాలు అయిపోవడం వలన రాను సినిమాలకు కూడా అంత ఇది ఉండట్లేదని నాకు అనిపిస్తుంది. ఈ సినిమా ఎంత బాగుంది దాంట్లో మ్యాటర్ ఏంటి అనే డిస్కషన్ కన్నా ఎంత అమౌంట్ వసూలు చేసింది దీని మీద డిస్కషన్ జరుగుతుంది. రీసెంట్గా నేను మీ వీడియో మీది నాగబాబు గారు ఒక వీడియో చూసాను అన్న, లైక్ బన్ ఇష్యూ మీద. ఎందుకన్నా మీకు ఆయన తీసుకుని వచ్చి, అంటే ఆయన ట్రెండింగ్ ఉన్నదన్నా, లేకపోతే ఎందుకన్నా అది తీసుకుని వచ్చి చేశారు? ఒక బన్ అమ్మితే ఆ బన్ మీద అతను మిగిలేది ₹1.5-2 మిగులుతుంది అంట. అతను 100 బన్నులు అమ్మితే అతను మిగిలేదు రోజుకి వచ్చేది 200. ఒక వ్యక్తి తన బాధ చెప్పుకునేటప్పుడు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండిపోయి ఒక భయంతో కూడి, అంటే నేనేమైపోతాను ఒకవేళ ఇక్కడతో నా వ్యాపారం ఆగిపోయిందంటే నా ఫ్యామిలీ. ఎప్పటి నుంచో ఉన్నారు, దాదాపుగా ఎన్నో సీరియల్, ఒక 70-80 సినిమా సీరియల్ చేసి ఉంటారు. దాదాపు ఒక 30-20 సినిమాల దాకా చేశారు. 40-50 సినిమా మూవీలు అయిపోయాయి. మీరు ఇంకా స్ట్రగ్లింగ్, మీరు అవ్వాల్సిన అవసరం ఏముంది? నా జర్నీలో నేను ప్రొడక్షన్ చేసి డబ్బులు పోగొట్టుకుని, లేదంటే ఏదో ఒకటి నేను విపరీతంగా నేను కంఫర్ట్ అని సంపాదించేసింది అనేది ఏం లేదు. బన్నీ గారు అన్ని నిజాలే మాట్లాడతారా? పక్కా డన్, పక్కా అబద్ధాలే మాట్లాడతారు. బ్రో, ఆ రోజు మీరు బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు ఒక బాక్స్ తీసుకుని వెళ్ళారు కదా, లాకెట్, అది టీమ్ సెటప్, అది నిజంగా మీద సెటప్? అది నేను డిస్కషన్ జరిగినప్పుడు 3rd సీజన్ కాల్ వచ్చింది బిగ్ బాస్కి, సీజన్ 3 శ్రీముఖి. అప్పుడు కాల్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏంటి, బాగుంటుంది అన్న మీరు వెళ్ళండి అన్న అని చెప్పి, నేను 3 ప్రాజెక్టులు కమిటీ అన్నా. మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, మన క్యారెక్టర్ పక్కన పెట్టేసి వేరే కథ రాసుకోవాలి. మనల్ని నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ ఇదైపోతారు. నేను వెళ్ళి ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాను, ఇలా ఆఫర్ వచ్చిందని, కానీ వెళ్ళలేకపోతున్నాను. ఆఫర్ వచ్చింది మనం వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి వీళ్ళే మళ్ళీ డబ్బులు పెంచరు, మన రెమ్యునరేషన్ పెంచరు, మళ్ళీ వీళ్ళు అదే రెమ్యునరేషన్. మనకేదో మన ప్రొడ్యూసర్స్ కదా అని చెప్పి ఆలోచింది. నేను వెళ్ళలేదు. సీజన్ 3 అలా మిస్ అయిపోయింది. సీజన్ 4కి వచ్చినప్పుడు, సీజన్ 4 ఒకసారి కాల్ వచ్చింది, మళ్ళీ రెండోసారి ఇంకా కాల్ కూడా కాల్ చేయలేదు, ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను. ఇప్పుడు నేను సీరియల్స్లో లేను, నాకు టైం ఉంది. సో ఈ కాల్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఎవరిని అడుగుతాను, వెళ్ళినా వద్దని చెప్పి, నా వెల్విషర్స్నే కదా అడుగుతాను, మోస్ట్లీ సార్ని అడుగుతాను, నా బాబు గారిని అడగచ్చు. వెళ్దాము అని అంత అయిపోయిన తర్వాత డిస్కషన్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, నేను డెఫినెట్గా అంటే ఆ షార్ట్ టెంపర్తో రియాక్ట్ అయ్యి ఎవరి మీదకైనా వెళ్ళిపోయి ఏమైనా చేసేసి పెంట చేసుకుని వస్తానేమో అని ఒక 1% డౌట్ ఎవరికైనా ఉండొచ్చు. మీకు తెలుసు కాబట్టి మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ గురించి. సో నేను ఏదైనా నా 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 లైఫ్లో మంచైనా చెడైనా ఫస్ట్ షేర్ చేసుకునేది అమ్మతో. కెరీర్ గురించి ఏదైనా షేర్ చేసుకునేది సార్తో, నా ఓవర్ గురించి. వాళ్ళిద్దరు ఏంటంటే నాకు 2 కళ్ళు లాగా, నాకు అంటే విపరీతం నమ్మకం నాకు. ప్లస్ ఏదన్నా సరే డిస్కషన్ చేస్తాం.
వాట్ ఐ ఫెల్ట్, నేను వీళ్ళిద్దరిని మిస్ అవ్వకూడదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే లోపలికి వెళ్ళిన ఫోన్ ఉండదు, ఏముండదు. అట్లీస్ట్ వీళ్ళిద్దరు నాతో ఉన్నారు, ఒక భయం ఉంటుంది నాకు. అరే ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండు, నువ్వు ఎవరి మీద పడితే ఆడి మీద, ఎక్కడైనా ఎమోషనల్గా ఎవరి మీద అన్నా సరే నువ్వు రియాక్ట్ అవ్వద్దు. అంటే వాళ్ళు నీతో ఉన్నట్టు ఉండాలని చెప్పంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే డాలర్లో ఒక పక్క అమ్మ ఒక పక్క గురువు అని పెట్టుకుని నేనే చేసుకుని తీసుకుని వెళ్ళా. అది సార్ హౌస్లోకి వెళ్ళిన స్టేజ్ మీద ఉంటే నాకు సార్ ఇది లేకుండా వెళ్తామంటే నాకే ఇది లేకుండా అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఎలా ఉంటుందో బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఒక ఇదైతే ఉంది. కానీ బిగ్ బాస్కి వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పంటే నాకు జీవితంలో చాలా నష్టం జరిగిపోయిందని చెప్పిన ఆలోచన అయితే నాకు రాదు. అంటే విపరీతమైన, నాకు నీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను శివ గారు, ఒక అద్భుతమైన క్యారెక్టర్ కావాలా, బిగ్ బాస్ కావాలంటే నేను ఇప్పుడు క్యారెక్టర్ వైపు ఉంటాను. నేను 200%. ఇప్పుడు నన్ను అడిగినా కూడా నేను అదే చెప్తాను. నేను నిజంగా చెప్తున్నాను, నేను అదే చెప్తాను. యా, కానీ ఇది నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని. అలాగే నేను బిగ్ బాస్ని ఎక్కడ నేను తక్కువ చేయట్లేదు. బిగ్ బాసే లైఫ్ అనుకుని బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బిగ్ బాస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్లో ఒక పార్ట్ అయింది తప్ప బిగ్ బాస్ ఈజ్ నాట్ మై లైఫ్. నేను నా వేరే కెరీర్ని కొంచెం అటు ఇటు పెట్టి నేను ఈ కెరీర్కి ఎందుకు వచ్చానంటే నాకు ఒక వేషం ఇచ్చి చేయమంటే పూనకం వస్తుంది నాకు. నేను ఆ రోజు మీరు తిండి పెట్టకపోయినా ఏం చెప్పినా పర్లేదు, అది వేరే. అది నాకు క్యారెక్టర్ అనేది అంత ఇష్టం నాకు. బట్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే వాళ్ళిద్దరూ నాతో ఉన్నారని ఒక భరోసా, ఒక నమ్మకం, నేను ఎక్కడో కొంచెం అనిమని ఉంటాను అన్న ఆలోచన నన్ను అది అలా క్రియేట్ చేసి తీసుకెళ్ళింది. అది వద్దన్నప్పుడైతే బాధపడి సరే ఓకే వద్దంటున్నారు, ఏముంది వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నా. ఇది లేకుండా మిమ్మల్ని దీంతో మిమ్మల్ని పంపించాం మీరు వెళ్ళిపోయినాను కానీ వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను కామ్గా, నిజంగానే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చిన తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత నేను అడిగా, మీరు ఇది అడగండి, మీరు బిగ్ బాస్ టీంని కావాలంటే అడగండి, ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా. నాకు సార్ ఎప్పుడైతే బిగ్ బాస్ ఓకే అది లేకుండా అది దాంతోపాటు మిమ్మల్ని పంపించాం పర్ని మీరు వెళ్ళిపోండాను కానీ నేను ఇమ్మీడియట్గా బయటకు వెళ్ళిపోయి ఎవరైతే నన్ను ఫస్ట్ రిసీవ్ చేసుకున్నారో ఆ పర్సన్ రాగానే వెహికల్ రెడీగా ఉందా అండి, నేను ఇంటికి డ్రాప్ అయిపోవచ్చా, నన్ను డ్రాప్ చేసేస్తారా అని అడిగాను. నేను ఇదే అడిగా, కావాలంటే మీరు మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు కాబట్టి అక్కడ టీం మీకు తెలుసు కాబట్టి యు ఆర్ ద టీమ్. నేను తర్వాత మీకు ఆ పేరు కూడా చెప్తా. ఆ కన్సర్న్ పర్సన్ని వెహికల్ రెడీగా ఉందంటే నన్ను ఇంటి దగ్గర దింపేయండి అని చెప్పన్నా. లేదు ఆగండి మీరు అని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి మళ్ళీ రమ్మంటున్నారు స్టేజ్ మీద కంటే మళ్ళీ వెళ్ళాను నేను. ఇట్స్ మై ఎమోషన్. ఈ బాక్స్ మీద నాకు మర్యాద మనీష్ గారితో కూడా నాకు డిస్కషన్ జరిగింది. నాకు బాధ అనిపించింది. బట్ లేటర్ హీ రియలైజ్డ్ అది అంటే అదే అంట. ఇప్పుడు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మనకి మనీష్ అన్న మాటకి బాధ వచ్చి కానీ అది కూడా మనీష్ గేమ్లో భాగమే తప్ప తనకి నా మీద ఎవరి మీద పర్సనల్గా ఎవరి మీద ఇది లేవు. నేను తను బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి అడిగితే నాకు సపోర్ట్ చేశాడు మనీష్ నాకు సపోర్ట్ చేశాడు. పాపం వీళ్ళు అడిగితే బైట్స్ ఇచ్చాడు పాపం. ఇంకోటి నేను బయటకు వచ్చిన తర్వాత నా గేమ్ని అప్రిషియేట్ చేస్తూ ఒక పెద్ద నోట్ పెట్టాడు నాకు. నిజంగా ఇప్పుడు ఆ రోజు గేమ్లో కూడా నేను హౌస్లో ఉండి నాగ్ సార్ ద్వారా రిక్వెస్ట్ చేసి శ్రీజాన్ని బెడ్ బెంచ్ తోసిన దానికి నేను ఎంత బాధపడ్డానంటే అందుకని హౌస్లో 2-3 సార్లు సారీ చెప్పా. నాగ్ సార్ని అడిగి కూడా ఈ హౌస్లో ఉండి ఒకదానికి ఎప్పుడు నాకు గిల్ట్ ఇప్పటికీ కూడా మనసు బాధపడుతుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ శ్రీజ అండి. మళ్ళీ హౌస్ నుంచి కూడా సారీ చెప్తున్నానని చెప్పి శ్రీజాకి సారీ చెప్పా. అదొకటే బాధపడ్డాను తప్ప మిగిలిన ఏ విషయాలు కూడా నేను ఇది తప్పు చేశానని చెప్పి భావన అయితే నాకు ఎక్కడ కలగల. ఇంకొకటి ఉన్న ఇది ఏంటంటే నాగబాబు గారు రికమెండ్ చేయడం వల్లనే మళ్ళీ రెండో అవకాశం వచ్చింది. ఆయన వల్ల టాప్ 14 వరకు వెళ్ళారు, ఆయన రికమెండేషన్ ఉంది అనేసి అన్నారు. దానికి క్లారిటీ ఇవ్వాలని ఎప్పుడైనా అనుకున్నారా? నాగబాబు గారు ఇది బిగ్ బాస్. నాగబాబు గారు మెగా ఫ్యామిలీ సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు. నాగబాబు గారు బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం ఈజీయా, ఈ మెగా హీరోలు సినిమాలు చేసే క్యారెక్టర్ చెప్తే ఈజీయా? సినిమాలు చెప్తే ఈజీ. ఇదే కదా ఈజీ. ఇప్పుడు వచ్చి వరుణ్ తేజ్ సినిమాలు నన్ను ఎక్కడైనా చూసారా మీరు? లేదు. చూసారా? లేదు. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ గారు ఇచ్చిన క్యారెక్టర్, నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్న క్యారెక్టర్. ఒక సినిమాలో వేషం ఆడడానికే 10 సార్లు ఆలోచించి ఆయన్ని
అడగడానికి కూడా మొహమాట పడి దగ్గరికి వెళ్ళి కూడా అడగడం మానేసిన రోజులు చాలా ఉన్నాయి. మాకు మేముగా ఒక క్యారెక్టర్ సంపాదించుకుని వెళ్ళి సార్ క్యారెక్టర్ వచ్చింది సార్ అని చెప్పండి, ఆయన శభాష్ అని చెప్పంటారు. అస్సలు రికమెండేషన్ కానీ ఒక మాట చెప్పడం కానీ ఇప్పుడు సినిమాలకే జరగనప్పుడు నిజంగా ఆయన మేనేజ్మెంట్ ఒకవేళ నిజంగానే నాగబాబు గారు చెప్పాలని చెప్పండి ఈ పాటికి నేను ఎన్ని సినిమాలు చేసేయాలి. ఎప్పటి నుంచి 2009 నుంచి ఆయనతో ట్రావెలింగ్, 2009 నుంచి 2026 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలు ఎన్ని సినిమాలు చెప్పేసి ఉండాలి ఆయన క్యారెక్టర్లు అయినా. ఎంతమంది హీరోస్ ఉన్నారు ఫ్యామిలీలో, మెగా ఫ్యామిలీలో. సింపుల్ లాజిక్ ఇది. నేను ఎవరో కామెంట్ చేశారు, ఎవరో ఏదన్నారు లేదా నెగిటివ్గా మాట్లాడారు, వాళ్ళకి నేనేం కౌంటర్ ఇవ్వట్లా. లెట్ దెమ్ టాక్. వాళ్ళు ఏదైనా మాట్లాడుకోనండి, అది నేను ఓకే, మీరు ఏదనుకున్నా పర్లేదు, నేను దాని గురించి రియాక్ట్ అవ్వలేదు. ఈవెన్ హౌస్లోంచి వచ్చిన తర్వాత కూడా నన్ను ఆమె నెగిటివ్గా మాట్లాడడం గురించి నేను నెగిటివ్గా మాట్లాడలేదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం ఈజీయా, క్యారెక్టర్లు చెప్పడం ఇది ఈజీ కదా, ఇదే జరగలేదు కదా మాకు, అదేం జరుగుతుంది అసలు. అదే కాకపోతే ఒకటి జరిగింది, రెండోసారి వచ్చేసినప్పుడు సెకండ్ ఎంట్రీకి మాత్రం మళ్ళీ వెళ్ళి అడిగా. సెకండ్ ఎంట్రీ సార్ ఇప్పుడు వెళ్ళడం అవసరమా, వచ్చేసాను కదా సెకండ్ ఎంట్రీ మళ్ళీ వెళ్ళడం అవసరమా అని చెప్పంటే అప్పుడు ఆయన అన్నమాట చెప్తున్నా, ఇది కూడా ఈ 6 వారాల్లో నీకు ఒక ఫ్యాన్ బేస్ వచ్చేసింది, నీకు లోపల ఉన్న నీ క్యారెక్టర్ కానీ ఒకటి అనుకున్న వాళ్ళు నువ్వు వేరే రకంగా ఉన్నావు. ఈ ఫ్యాన్ బేస్ అందరూ కొంత హోప్స్ పెట్టుకున్నారు, వాళ్ళ కోసమైనా నువ్వు వెళ్ళాలి భరణి అని చెప్పి అన్నారు. టు గో ఫర్ దెమ్ వెల్. ఆయన ఎప్పటికండి మేము ఒక సినిమాలో వేషం చెప్పాలని చెప్పడానికి మాకు నోరు రాదు, అడగడానికి మాకు నోరు రాదు ఆయన దగ్గర. వీఆర్ డిఫరెంట్ అండి, మా రిలేషను, మా అనుబంధం. ఆయన నాకు ఒక్కటే హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వచ్చారు, అదర్ కంట్రీ నుంచి వెళ్ళి ఆ జెట్ లాక్లో ఉండి నీరసంగా ఉండి నిద్రలేదు. ఒక మెయిన్ పర్సన్ పార్టీలో ఒక మెయిన్ పర్సన్కి సంబంధించిన వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి, అది కూడా వదిలేసి ఆ వీక్నెస్ కూడా వదిలేసి ఫ్యామిలీ వీక్ గురించి నా గురించి మా మదర్ని తీసుకుని స్టేజ్ మీదకి వచ్చి అలాంటి ఒక నేషనల్ టెలివిజన్లో ఇంతమందికి తెలిసేలా భరణి నా తమ్ముడు నా ఆత్మీయుడు అని చెప్పన్నారు. చాలు, ఆ మాట చాలు. జనాలు ఎవరేమనుకుంటే ఎవరేం మాట్లాడుకుంటే నాకు ఎందుకండి, ద బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, ఒక దేవుడిచ్చిన ఒక అద్భుతమైన బహుమతి ఆయన మాకు, నాకే కాదు ఆయన చుట్టుపక్కల ఒక 5-6 ఉన్నాం, మా అందరికీ కూడా ఒక విలువైన దేవుడిచ్చిన గిఫ్ట్ ఆయన మాకు. ఎందుకంటే ఆయన వలన మాకు కెరీర్లో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మా జీవితాల్లో మా అందరికి మంచిగా జరిగింది. హెల్త్ పరంగా కానీ, మా ఫ్యామిలీస్ పరంగా కానీ, మా ఆలోచన విధానంలో కానీ ప్రతిదీ కూడా చాలా మంచి మార్పులు వచ్చాయి మా అందరికీ కూడా. నాతో పాటు 4-5 వాళ్ళందరూ కూడా మంచి మార్పులు వచ్చాయి. ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ మ్యాన్ అండి. ఏ టాపిక్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే మాట్లాడగలరు. బుక్లా డిప్యూటీ సీఎం గారి లాగా, ఆయన లీడర్ గారి లాగా ఈయన కూడా బుక్స్ ఎక్కువ చదువుతారు. ఎప్పుడైతే నాలెడ్జ్ మంచి ఏదో చెడోదో తెలుసు. అందుకనే ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను, నేను ఎందుకు చెప్తున్నాను మా వాళ్ళకి, ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే మీరు జస్ట్ కౌంటర్లు ఇవ్వకండి, జస్ట్ వదిలేయండి, దానికి మళ్ళీ మీరు కౌంటర్లు ఇవ్వకండి. ఇది ఎక్కడి నుంచి, ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఒకటే, మీకు మందు అలవాటు లేదు, 5 మందు అలవాటు ఉన్న ఫ్రెండ్స్తో పాటు మీరు తిరిగారు అనుకోండి, మీరు 6వ వ్యక్తి అవుతారు. 5 ప్యాక్ ఆడే బ్యాచ్ తోటి మీరు తిరిగారు అనుకోండి, మీరు 6వ వ్యక్తి అవుతారు, ప్యాక్ ఆడే బ్యాచ్ అవుతారు. 5 టెన్షన్ పార్టీ తోటి మీరు తిరిగారు అనుకోండి, 6వ వ్యక్తి అవుతారు, మీరు టెన్షన్ పార్టీ అవుతారు. 5 ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళతో మీరు తిరిగారు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు కూడా జిమ్కి వెళ్ళి ఫిజికల్ ఫిట్నెస్ సంపాదించాలని ఆలోచన వస్తుంది. 5 మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులతో పాటు మీరు తిరుగుతున్నారు అనుకోండి, మీకు కూడా వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది. దిస్ వాట్ హ్యాపెన్స్. యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే మీరేంటో నేను చెప్తా, సింపుల్ అంటారా. ఇప్పుడు కూడా నేను బయటకు వచ్చిన అన్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఇలా అన్నారన్న అంటే ఏమైంది? ఇప్పుడు వాళ్ళకి నాకు హౌస్ లేని గొడవలు అయ్యాయా? ఏం డిస్కషన్ లేవన్నా? లేవు కదన్నా, మరి మనతో గొడవ అవ్వకుండా కూడా ఎందుకు వచ్చి మాట్లాడారన్నా అంటే, అబ్బాయి అది నా మీద కోపం కాదు, వేరే వాళ్ళని సపోర్ట్ చేసే ప్రాసెస్లో కంపల్సరీ నా గురించి మాట్లాడాలి. అది మనల్ని ఏదో తొక్కేద్దాం, మనల్ని కొట్టేద్దాం అని కాదు, వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో ఎవరు అవతల వైపు అపోనెంట్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడతారు.
మాట్లాడి దట్స్ నాట్ దాన్ని మీరు తీసేసుకోక నేను బాధపడాలి కదా, మీరు ఎందుకు మీరు కూల్గా ఉండండి. దిస్ వాట్ ఐ సెడ్. మా వాళ్ళతో ఏం చెప్పాను నేను, మా కజిన్స్ ఇద్దరితో అదే చెప్పాను. అన్న వాళ్ళు ఇలా మాట్లాడారు, నా మాట్లాడినే ఉంటారు బాబు, ఇప్పుడు ఏమైపోయింది హౌస్లో వాళ్ళకి నాకేమైనా గొడవ అవ్వడం చూసారా అని చెప్పాను. లేదన్న మరి గొడవలు అన్నప్పుడు ఎందుకు మాట్లాడాలంటే, మాట్లాడంటే మనమే కోపం కాదు, మనమే శత్రుత్వం కాదు, వాళ్ళకి మనకు పరిచయం ఒక పరిచయం లేదు, బయటకు వచ్చి మన గురించి అలా మాట్లాడుతున్నారంటే అది మన మీద కోపం కాదు, వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన మీద అలా మాట్లాడారు. ఇలా ఆలోచిస్తే మీకు ఎప్పుడు కోపం రాదురా బాబు, వదిలేయండి రా బాబు అని చెప్పాను. అన్న మరి రేపు వాళ్ళు కనబడితే వాళ్ళు మాట్లాడదాం. మనం వెళ్ళి నా గురించి ఆ రోజు మీరు ఇంటర్వ్యూలో అలా మాట్లాడారండి, నాకు చాలా బాధగా ఉంది, చాలా అద్భుతంగా మాట్లాడింది, ఎంత ఎమోషన్స్ ఏమి ఉండవు కదా. ఒకవేళ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు నవ్వి మంచిగా మాట్లాడారనుకో, రెస్పెక్ట్గా మాట్లాడదాం, ఒకవేళ మాట్లాడదనుకో కామ్గా ఉందాం. దట్స్ ఇట్ కదా. అదే మనిషి అవసరం అన్నది ఎప్పుడు ఏ రకంగా అవసరం ఏర్పడుతుంది తెలియదు. నేను చెప్పను, నేను హౌస్లోంచి 2-3 బయటకు వచ్చిన తర్వాత నా హెల్ప్ అవసరమైంది. ఇప్పుడు వాళ్ళు కాల్ చేసినప్పుడు, నువ్వు హౌస్లో ఉన్నప్పుడు టాస్క్లో నువ్వు అక్కడ స్ట్రాటజీ ఉపయోగించావు కాబట్టి ఇప్పుడు ఈ హెల్ప్ నేను చేయను, అలాగే ఎవడన్నా మాట్లాడతాడండి. రాత్రి 11:30 ఫోన్ వచ్చినప్పుడు ఎవరైనా ఈ హెల్ప్ కావాలన్నప్పుడు ఇమ్మీడియట్గా మన వల్ల అవుతుంటే ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతాం కదా. దట్స్ వాట్ హ్యాపెన్. అదే నేను అన్నా, వీఆర్ నాట్ ఆర్టిస్ట్, వీఆర్ నాట్ కంటెస్టెంట్స్. ముందు మనం ఏంటి, మనిషి కాబట్టి మనిషిగానే ప్రవర్తిస్తాం. బయటకు వచ్చిన తర్వాత అందరం హ్యాపీగా ఉన్నాం. ఇమాన్యుల్ రెగ్యులర్ కాల్ చేస్తాడు. సుమన్ శెట్టి అంటే కొడతాడు, నేను కాల్ చేయకపోతే కోపడతాడు, అలుగుతాడు. సుమన్ శెట్టి అంటే ఇప్పుడు నాకు వీక్నెస్, నాకు లేదు నిజంగానే. ముందు కనబడినామంటే ఇలా పట్టుకుని ఇలా చూస్తాడు, ఇలాగా ఇక్కడ ఉంటాను కదా ఇలా చూస్తాడు, ఏంటి తమాషాలుగా ఉందా నాకు కాల్ చేయలేదండి. రాత్రి 12:30 కాల్ చేస్తాడు. ఒకవేళ నిజంగా అలిసిపోయి పడుకునిపోయి కాలుతున్నాం అనుకోండి, మిస్డ్ కాల్ చూసి ఫోన్ మిస్డ్ కాల్ చూస్తాను కదా, పొద్దున్న లేచి జిమ్కి వెళ్ళే ముందు టైం తర్వాత కాల్ చేస్తాను. అంతేలే అన్నా, మా కాల్స్ ఎందుకు పిక్ చేస్తావు, మేమంటే మాకు బర్ణన్ కావాలి కాబట్టి ఇలా ఉంటుంది. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఇస్ సచ్ స్వీట్ థాట్స్. అందరూ 22 మంది బంగారాలండి, అందరు మంచోళ్ళు, ఎవరి కెరీర్ ప్లానింగ్స్ వాళ్ళకి ఉన్నాయి. కానీ అక్కడ హౌస్లో ఏంటంటే ఇంకా తప్పదు, ఇంకా ఒకరినొకరు ఓడించుకుని వెళ్ళాలి కాబట్టి అది గేమే అలాంటి రియాలిటీ షో కాబట్టి ఒక చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే బయటకు వచ్చిన తర్వాత, నేను ఈరోజు చెప్తున్నా, మా కజిన్స్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు, అడగండి. మా కజిన్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు, అడగండి. మన నేరేషన్ అవుతుంది కదా, సబ్జెక్ట్ నేరేషన్ అవుతుంది కదా, నేరేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఐ డోంట్ వాంట్ రివీల్ దట్ నేమ్, ఒక కంటెస్టెంట్ పేరు చెప్పి ఈ వ్యక్తికి ఏమైనా క్యారెక్టర్ మీరు ఇవ్వగలరని అడగండి. ఓకే, ఈ వ్యక్తికి ఏదైనా క్యారెక్టర్ ఉంటే సెట్ చేయండి. నేను ఐ డోంట్ పేరు కూడా చెప్పట్లే, ఇవ్వండి ప్లీజ్ అని చెప్పండి. తప్పకుండా వర్ణి గారు, నేను మీకు ఒకసారి ఫైనల్ నేరేషన్ అయిపోయిన తర్వాత ఏ క్యారెక్టర్ ఫిట్ అవుద్దో చెప్పి నేను చెప్తానని చెప్పాను. నాకేం అవసరం, లోపల మాట ఇచ్చారు కదా వాళ్ళకి, అంటే అది చాలా మంది చాలా రకాలుగా మాటలు ఇచ్చారు, చాలా రకాలుగా మాటలు ఇచ్చారు. ఇక్కడ అది గుర్తుపెట్టుకుని అంత మనం ఇట్ ఈస్ దేర్. అది చెయ్యకపోయినా సరే నాకు ఇప్పుడు మీరు ఇప్పుడు నేను వచ్చినా ఏమన్నా ఎక్కడైనా నాకు ఏమో ఒక అవకాశం ఉంటే ఒక మాట వేస్తానని నేను చెప్పాను. డెఫినెట్గా అది మాట పడుతుంది, ఎక్కడో దగ్గర పడుతుంది, అవకాశం రావాలి. ఇది నేనేమంటానంటే అక్కడది అయిపోయింది, అది వదిలేద్దాం అంట. మళ్ళీ మనందరం వన్స్ ఇన్ ఏ వైల్ పాప అమ్మాయి దివ్య కాల్ చేస్తుంది, సంజన గారు కాల్ చేస్తారు, వాళ్ళందరూ టచ్లో అందరూ సరదాగా మంచిగా మాట్లాడుకున్నాం. వీఆర్ గుడ్, వీఆర్ వెరీ గుడ్, మంచి గ్రూప్ ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక మా వాళ్ళు ఏదైనా స్క్రీన్ షాట్ తీసి నేను తక్కువ వెళ్తాను, మా వాళ్ళు వెళ్తారు ఇన్స్టాలోకి, లేదంటే ఇలా అయిందని పోస్ట్ చేయగానే ఏం పెట్టాలో కూడా చెప్తా, ఒక స్క్రీన్ షాట్ తీసి పెడతారు. అంటే సింపుల్ జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నేను సీరియస్గా తీసుకోకండి. ఇమాన్యుల్ పాపం ఒక 1 వీక్ నుంచి కలుద్దాం అని చెప్పంటే, నేను నా షూట్స్లో బిజీ ఉన్నాను, తన షూట్స్లో తను బిజీ ఉన్నాడు. మొత్తానికి ఒక టైం సెట్ అయింది, ఇమాన్యుల్ నేను కలుద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. నేనేంటి అక్కడికి ఒక డైరెక్టర్ నేరేషన్కి వస్తున్నాడు. నా ఆలోచన ఏంటంటే, నేరేషన్ అయ్యే లోపల వీళ్ళిద్దరు వచ్చేస్తే డైరెక్టర్కి వీళ్ళిద్దరిని పరిచయం చేద్దామని. ఎవరిని, సుమన్ శెట్టిని ఇమాన్యుల్ పరిచయం చేసి, చూడండి మన కథలో వీళ్ళిద్దరికి ఏమైనా సెట్ అవుతాయి క్యారెక్టర్, ఇది నా ఐడియా. వీళ్ళు రావడం ఒక 1/2 గంట లేట్ అయింది, డైరెక్టర్ గారు వెళ్ళిపోయారు. ఇమాన్యుల్ సుమన్ ఇద్దరు వస్తున్నారు కదా అని చెప్పి సుమన్ తర్వాత ఫోన్ చేసినప్పుడు, అన్న మరి దివ్య అని చెప్పండి మనడు పాపం అందుకని, సరే దివ్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దివ్య కూడా వచ్చింది. చాలా రోజులతో కలిసాం, మాట్లాడుకున్నాం.
సరదాగా తనేది బ్లాగ్ చేసుకున్నాడు, అంతా అయిపోయింది. మాట్లాడుతూ నేను ఈ మా వాళ్ళు ఏంటంటే ఒక ఫోటో నలుగురు కలిసారు కాబట్టి ఇన్స్టాలో పోస్ట్ చేద్దాము అని చెప్పండి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇన్స్టాలో పోస్ట్ చేసిన వెంటనే చాలా కామెంట్స్ వస్తాయి కదా, తనుజాది నాది బాండింగ్ అన్నది ఫాదర్ డాటర్ బాండింగ్ చాలామంది ఇష్టపడ్డారు, అది చాలామంది కనెక్ట్ అయ్యారు. అక్కడ చాలా కామెంట్స్ వస్తాయి, తనుజాతో పిక్ దిగొచ్చు కదా అని చెప్పి, లేదా తనుజని అవాయిడ్ చేస్తారా, అరే తనుజ బెంగళూరులో ఉంటుంది, తను నిజంగా మొన్న ఉత్సవంలో కలిసింది, కలిసిన వెంటనే వెళ్ళినంటే తను పలకరించుకుంది, ఇద్దరం మాట్లాడుకున్నాం, నేను తను రావాలనగానే ఇద్దరం వెళ్ళాము, మా ఇద్దరికేమో 90% ఓట్లు వేసారు. దిస్ వీఆర్ చాలా తను రెస్పెక్ట్గా మాట్లాడితే నేను కూడా అంతే ఎఫెక్షన్తో మాట్లాడతా. బట్ తనతో నేను ఫోటో ఇప్పుడు అలాంటి అకేషన్స్లో ఏదన్నా ఇప్పుడు ఈ షో జరిగినప్పుడు మీట్ అవుతాం తప్ప, తను ఇప్పుడు బెంగళూరులోంచి ఫోటో దిగుదాం రామ్మా, లేదంటే ఒక కాఫీ తాగుదాం రామ్మా అని నేను ఎక్కడ అడగలను? అంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ కదా. అంటే నేను ఐ రెస్పెక్ట్ దేర్, ఇప్పుడు తనుజ మీద వాళ్ళకున్న ఎఫెక్షన్ నేను రెస్పెక్ట్ ఇస్తా. చూసా కామెంట్ చూసాను, వాళ్ళు తనుజ మీద చూపించే ఎఫెక్షన్ నేను రెస్పెక్ట్ ఇస్తా. మీకెంత ఎఫెక్షన్ ఉందో తనుజ నేను అంతకన్నా ఎఫెక్షన్గా చూసుకున్నా, నేను ఉంది ఇప్పుడు కూడా నా మనసులో తనుజ మీద అదే ఎఫెక్షన్ ఉంది. బట్ ఏంటంటే డెఫినెట్గా ఎక్కడో దగ్గర మీట్ అయినప్పుడు ఆ పిక్స్ వస్తాయి బయటికి, బట్ వీళ్ళతో తిరిగినప్పుడు తనుజ లేదని తనుజ బెంగళూరులో ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి అది కొంచెం అని చెప్పి నేను చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి కానీ బోల్డ్ ఉన్నాయి, కానీ నేను ఒకటే ఇది మాత్రం ఈ ఇంటర్వ్యూ పరంగా ఇది మాత్రం ఎడిట్ చేయకండి. నాకు శివ గారికి ఈ జరిగినది ఇంటర్వ్యూ కాదు, ఇద్దరు బ్రదర్స్ మధ్యన జరిగిన డిస్కషన్ కింద దీన్ని ఫీల్ అవ్వండి. నేను కొన్ని మూవీస్ కమిట్ అయిన తర్వాత ఆ మూవీస్ లేదంటే షూట్స్లో ఉన్నప్పుడైనా ఇంకో ఇంటర్వ్యూ మళ్ళీ శివ గారికి ఇస్తాను నేను, ఎందుకంటే ఐ వాంట్ టు షేర్ ఆ షూట్లో జరిగేది. ఈ ఇంటర్వ్యూ పరంగా నేను ఒక ప్రామిస్ అయితే చేస్తున్నాను, నెక్స్ట్ నేను 2 months తర్వాత ఇస్తాను, 3 months తర్వాత నేను ఇంటర్వ్యూ ఇస్తాను తెలియదు, అప్పటికి శివ గారిలో చేంజ్ వస్తుంది. ఎందుకంటే నాకు ఆయన మాట ఇచ్చారు వర్కౌట్ స్టార్ట్ చేస్తానని చెప్పి. ఇది కెమెరా ముందు ఇది ఎడిట్ చేయకండి ఎవరు, ప్లీజ్ దయచేసి డోంట్ ఎడిట్ ఇట్. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను వచ్చి సీట్లో కూర్చున్నప్పుడు ఆయనలో ఫిజికలీ చేంజ్ కనబడాలి. ఇట్స్ ఎ ఛాలెంజ్ బిట్వీన్ ఒక ఇద్దరు బ్రదర్స్ మధ్యన ఒక చిన్న బెట్ లాగా ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇది ఇట్స్ నాట్ ఆన్ యువర్ డిమాండ్, ఇట్స్ ఆన్ మై డిమాండ్. ఇది నేను మీతో కలిసి కూర్చొని టైం స్పెండ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుని వచ్చిన ఇంటర్వ్యూ ఇది. నిజంగా ఐ రియల్లీ ఎంజాయ్డ్ మై టైం, అండ్ మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చి మీరు ఇంటర్వ్యూ చేసినందుకు నిజంగా థ్యాంక్స్. బట్ ఇంకొకటి, హెల్త్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. అండ్ ఏదైతే ఆర్టిస్ట్ కావాలన్న ఆలోచన ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా నిద్రలో కూడా మర్చిపోవద్దు. మంచి క్యారెక్టర్లు వస్తాయి మీకు. థ్యాంక్ యూ. మీకు మీలో వెరీ గుడ్ హ్యూమర్ ఉంది. ఇప్పుడు నాదేంటంటే నేను ఎక్కువ మాట్లాడేశాను, మీరు చెప్పిన దానికి నేను ఎక్కువ మాట్లాడేశాను మీలో. అంటే నేను మిగిలిన ఇంటర్వ్యూస్ నేను అప్పుడప్పుడు చూశాను కదా ర్యాండమ్గా, చాలా మంచి హ్యూమర్ ఉంది మీకు. డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్ మీకు కూడా రాసి పెట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. పడుతుంది అప్పుడు మాత్రం సంపేయండి. 2026 మందే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా కొన్ని మంత్స్లో మీ రాబోయే క్యారెక్టర్స్ని మళ్ళీ మంచి ఒక సాలిడ్ కంబ్యాక్ లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ అనుకుంటుంటారు బిగ్ బాస్ తర్వాత, మీరే ఇందాక స్టార్టింగ్లో అన్నారు లైక్ బిగ్ బాస్ తర్వాత ఏ యాక్టర్ ఇంత అని, బట్ అది కాదు, అది తప్పు అని చెప్పి ప్రూవ్ చేస్తారని కోరుకుంటున్నాను. మన తెలుగు ఆడియన్స్ని అందరినీ మంచి ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. తప్పకుండా ఆర్టిస్ట్ అవుదాం అనుకున్న ఆలోచన తపన ఉన్న వాళ్ళకి మన తెలుగు ప్రేక్షకులందరూ దీవెనలు, వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి. అట్ ద సేమ్ టైం డైరెక్టర్స్ కూడా మనకు ఒక అవకాశం ఇవ్వాలి, నీకు కానీ నాకు కానీ ఇచ్చి మనల్ని ప్రోత్సహించాలి. కోరుకున్నాను. శివ గారి తరఫున, నా తరఫున డైరెక్టర్స్ అందరికీ మాకు రిక్వెస్ట్, మాకు ప్లీజ్ అవకాశాలు ఇవ్వండి అండ్ వీ గివ్ అవర్ బెస్ట్. అండ్ తెలుగు ప్రేక్షకులందరూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా పోడ్కాస్ట్, ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు